రావాల్సిన నిధులు 15,000 కోట్లు తీసుకొచ్చారు గదా! చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని. మీకెలా అనిపిస్తుంది అమరావతి ప్రజలుగా? మాకైతే చాలా ఆనందంగా ఉందండి. పొద్దునంతా బాగా ధూమ్‌ధామ్ జేశారు మా వాళ్ళందరూ గూడా. ఇంత 10 ఏళ్లలో ఇదే నవ్యాంధ్ర వచ్చిన తర్వాత ఇంత పెద్ద బడ్జెట్ ఇవ్వటం ఇవాళే ఫస్ట్ టైము. నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు జెప్పుకుంటున్నాం. అట్లాగే శుభాకాంక్షలు గూడా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా ఆవిడ చెబుతున్నారు ఆవిడని చాలా ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి అని. ఆవిడకి గూడా శుభాకాంక్షలు, అభినందనలు. మోడీ గారికి, అట్టాగే పవన్ కళ్యాణ్ గారికి గూడా ధన్యవాదాలు చెబుతున్నామండి. మేము ఒకటే చెప్పదలుచుకున్నామండి. ఇవాళ 15,000 కోట్లు తీసుకొచ్చిన మరి ఘనత ఎవరిదంటారు వీళ్ళు? వీళ్ళు ఆ ఘనత ఎవరిది? చంద్రబాబు గారు తిరిగారు. అన్ని సార్లు తిరిగి, తిరిగి ఢిల్లీ ఇప్పుడు 2 సార్లు ఎళ్ళొచ్చారు ఆయన ఈ నెలలోనే. ఎందుకెళ్ళాడని మీరు గొట్టలు పడి చెప్పుకున్నారు. వైసీపీ వాళ్ళు దాని మీద కూడా కామెంట్లు చేశారు. మీ నాయకుడు ఎందుకెళ్ళాడో తెలీదు, ఎందుకొచ్చాడో తెలీదు ఢిల్లీ ఎళ్తే. కానీ వాళ్ళ చంద్రబాబు గారు 2 సార్లు ఎళ్లి మంత్రులందరిని కలిసి వచ్చిన ఫలితమే ఇవాళ 15,000 కోట్లు బడ్జెట్ ఇవాళ ఆంధ్రాకొచ్చిందంటే మాటలేనా? ఇవాళ ఆంధ్రాకే ఎక్కువ బడ్జెట్ ఇచ్చారు. ఎన్‌డీఏలో వాళ్ళు గూడా ఉండారు కాబట్టి కూటమిలో ఇచ్చారనుకున్నా ఇంత ఎక్కువ బడ్జెట్ అయితే ఇంతవరకు ఎప్పుడు ఇలా పోయినసారి ఉండారు. గతంలో 14లో గూడా వాళ్ళు కూటమితోనే ఉండారు కదా! కాబట్టి వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు చెబుతున్నామండి. అట్లాగే అమరావతిలో ఇది ఇస్తే ఇంకా ముందు ముందు ఇంకా ఇవ్వాలనే కోరుకుంటున్నామండి ఇలాంటియి. ఎందుకంటే విభజన చట్టంలో హామీలన్నీ ఆ రోజు మేము చేస్తామని మీరందరూ ఒప్పుకున్నారు విభజించేటప్పుడు. అందులో బీజేపీ వాళ్ళు గూడా ఉన్నారు. మరి వాళ్ళు ఏదీ లేకుండా ఎవరికాళ్ళు సైలెంట్‌గా కూర్చుంటే ఎట్టా? కాంగ్రెస్ విభజించారు. ఆ చట్టంలో హామీలన్నీ అమలు జేయాలి. కాబట్టి 15,000 కోట్లు పోలవరం పూర్తి చేయటం అంటాం ఇయన్నీ శుభపరిణామంగానే ఉంది ఆంధ్రాకి. పోలవరం గూడా పూర్తి చేస్తానని జెప్పారు గాబట్టి, ఇవాళ కేంద్రం మంచి ఆంధ్రప్రదేశ్ మీద మంచి దృష్టి పెట్టిందని మేము అనుకుంటున్నాం. ఇన్నాళ్ళు మమ్మల్ని ఈ ఆంధ్ర అంతా వక్ర దృష్టితో జూసింది. ఇప్పటికైనా వాళ్ళు మరి ఆంధ్రాని బాగు చేయాలి. ఆంధ్ర ప్రజలు బాగా డల్ అయిపోయి 11,00,000 కోట్లు అప్పులు చేసినా ఆయన్నేమి అనలేకపోయారు ఈళ్ళు. ఎన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చినా ఒక్క రోజున ఒక శ్వేతపత్రం చేసింది లేదు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ ఒక్క ఇటుక పెట్టి బాగు చేసింది లేదు, కట్టింది లేదు ఆయన. ఆయనొచ్చిన తర్వాత ఏది గట్ల. గత ప్రభుత్వంలో కట్టినయే వాళ్ళు సెంట్రల్ వాళ్ళు కట్టినయే కంటిన్యూ చేశారు కానీ ఆయనగా రాష్ట్రంలో ఏది కట్టలేదు. ఆయన ఊరకు శంకుస్థాపన అది లాస్ట్‌లో హడావుడిగా భోగాపురం ఒకటి చేసినయే శంకుస్థాపన చేయటం, వరవకల్లు ఒకటి చేసింది శంకుస్థాపన చేయటం ఇట్లాంటివి చేశాడు గానీ ఆయనొచ్చిన తర్వాత ఏమీ చేసింది లేదు. ఇదంతా బాబు గారి క్రెడిట్టే. బాబు గారిని మేము ఒకటే చెబుతున్నాం. ఆంధ్రప్రదేశ్ సీఈఓ ఆయనైతే నిజంగా సచివాలయం పొద్దునొచ్చి సాయంత్రం దాకా కూర్చుంటున్నాడు. ఏ ముఖ్యమంత్రి అన్నా కూర్చుంటాడా? 75 ఏళ్ల వయసులో ఏ ముఖ్యమంత్రి అన్నా కూర్చుంటాడా ఆ రకంగా? ఆయన ఆంధ్రాలో ఉంటే కంపల్సరీ సెలవు రోజుల్లో తప్ప సచివాలయం రోజు వస్తున్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ కోసం నిజంగానే పనిచేస్తాడు కష్టపడి. చంద్రబాబు గారికి గూడా మేము ధన్యవాదాలు చెబుతున్నామండి. ఇవాళ ఆయన గెలిసింది ఆయన గాదు గెలిసింది కూటమితో కలిసి ఆంధ్రప్రదేశ్ గెలిసిందనుకుంటున్నాం మేమైతే. ఆంధ్రప్రదేశ్ గెలవబట్టి వాళ్ళు ఇన్ని వేల కోట్లంటే మాటలేనా? ఎప్పుడు ఇవ్వలా వాళ్ళు ఇంత ఎక్కువ బడ్జెట్ ఈ 10 ఏళ్లలో. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. అట్లాగే చంద్రబాబు గారికి గూడా ధన్యవాదాలు చెబుతున్నామండి. తొందరగా అమరావతి పూర్తి అవ్వాలని, పోలవరం అయితే ఇంకా తొందరగా పూర్తి అవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు అమరావతే రాజధాని కావాలని జెప్పేసి చాలా ఉద్యమాలు జేశారు. పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు అడ్డుకున్నారు గదా! మరిప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకొచ్చారు. అమరావతి మరి రాజధాని డెవలప్‌మెంట్ అయిద్ది అతి తొందరలోనే మీరు చంద్రబాబు నాయుడు గారు చేస్తారని మీరు నమ్ముతున్నారా? తప్పకుండా. చంద్రబాబు గారే సృష్టికర్త. అసలు అమరావతి పెట్టిందే ఆయన ప్రపోజల్. ఇది రాజధానిగా ఉండాలి. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది. జిల్లాలన్నిటికి సమదూరంలో ఉంది. మరి అన్నీ కృష్ణా, గుంటూరు మంచి టౌన్‌లు. ఇప్పుడు అది పెద్ద టౌన్‌లే గదా! విజయవాడ సిటీయే, మరి గుంటూరు పెద్ద సిటీయే. ఈటిని కలిపేది మధ్య మధ్య ప్రాంతం చాలా బాగా డెవలప్ అయిద్దని ఆయన ముందు చూపుతోనే ఇక్కడ పెట్టాడు. ఇక్కడ పెడితే వీళ్ళందరూ ఇక్కడెందుకు విశాఖపట్నం తీసుకెళ్తాం, విశాఖపట్నం ఆయన పెట్టాడు గనక కంపల్సరీ ఆయనకు తెలుసు. సీఆర్‌డీఏ చట్టం చేసేటప్పుడు కూడా ఆయన సొంతగా ఏం చేయలేదండి. చట్టం చేసేటప్పుడు కూడా రైతులందరిని అడిగారాయన. సలహాలు, సంప్రదింపులు బోలెడు మంది ఇచ్చారు. అందులో చట్టంలో మార్పులు, చేర్పులు అన్నీ చేసినప్పుడు రైతుల సలహాలు కూడా ఉండాయి. చేశారు ఆ రోజు. చేసి కంపల్సరీ నేను చేస్తాను మీరెవరు బాధపడొద్దు. మీ పాతిసి ఆ రోజు మేము మాకు 1450 గజాలు ఇచ్చారు. ఇటు పొలాలు, నీళ్ళ పొలాలు. మాకింకా ఎక్కువియ్యి, నీళ్ళయి 3 పంటలు పండుతాయి, బోలెడు కౌలొచ్చిద్దంటే ఆయన ఒకటే చెప్పారు. ఇది ల్యాండ్ బ్యాంకు. దీన్ని అడ్డం పెట్టుకొనే మనం ఆంధ్రప్రదేశ్‌ని డెవలప్ చేసుకోవాలి. మీకు ముందు ముందు మీకిచ్చిన 25 సెంట్‌కే బాగా రేట్లొచ్చి డెవలప్ అయ్యిద్దమ్మా మీరు బాధపడొద్దు. ఇది ఇంకా ముందు ముందు డెవలప్ అయ్యే కొద్దీ మీ పెరుగుతియ్యి. అంతేగాని ఇంక అంతకన్నా ఇవ్వలేంలే అంటే సరిపుచ్చుకున్నాం. మేమేం గొడవలు చేయలే అప్పుడు గూడా. బాబు గారు చెప్పింది చేస్తాడని. ఎందుకంటే ఆయన గతంలో చూసాం కాబట్టి ఆయన హైదరాబాద్‌ని ఏ రకంగా సైబరాబాద్ చేశారో అందరికీ తెలుసు ఇవాళ. 100 కోట్లంటే మాటలేనా ఎకరం అక్కడ ఇవాళ. కాబట్టి ఇవాళ ఇక్కడ గూడా అట్లాగే ఉంది. నిదానంగా డెవలప్ అవుతా ఉంటది. 25 ఏళ్ల నాడు కట్టారు హైటెక్ సిటీ. మరి ఇవాళ 100 కోట్లు
కోట్లు అంటున్నారు ఇప్పుడు. అక్కడ ఎకరం అంటే మాటలేనా? కాబట్టి ఇది కూడా మెల్లిగా డెవలప్ అయ్యిద్ది. 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి. మేమైతే ఒకటే అనుకున్నాం, రాజధాని మేము చూడకపోయినా మా పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు అనుభవిస్తారు రాజధాని ఫలాలు అనుకున్నాము. అట్టాగే ఇచ్చినందుకు కూడా అమరావతి రైతులు గొప్పగా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం. ఎక్కడ రాజధాని మరి అడిగితే ఇచ్చేవాళ్ళు కాదు మిగిలిన ఊళ్ళాళ్ళు. మేమైతే ఇంత సస్యశ్యామలంగా ఉండే పొలాలు కూడా ఇచ్చేసాం మెదలకుండా నోరు మూసుకొని. కాబట్టి ఇవాళ ఆయన డెవలప్ చేస్తాడు తప్పకుండా మా కోసం. ఎందుకంటే మేము పోయినప్పుడు కూడా మధ్యలో చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాం ఓసారి. ఇట్లా మా మీద అన్ని కేసులు పెట్టి నానా గోల చేసి ఏడిపిస్తున్నాడని వెళ్తే ఆయన ఒకటే చెప్పాడు చంద్రబాబు గారు, అమ్మా మా బాధ అంతా మీ గురించే, నన్ను నమ్మి మీరు భూములు ఇచ్చారు, ఇవాళ మీ ప్రభుత్వం వచ్చాక ఇట్లా చేస్తున్నాడు, మాకు బాధ అనిపిస్తుందమ్మా మిమ్మల్ని చూస్తుంటే, తల్లులు రోడ్ల మీదకి ఎక్కి ఇట్లా ఉద్యమాలు చేస్తుంటే. ఈసారి మన ప్రభుత్వం వచ్చింది తప్పకుండా అమరావతి రాజధాని, నేను అప్పుడు అదే మాట ఇప్పుడు అదే మాట, 600 అమరావతి రాజధాని చేస్తాను, మీ భూములు ఇచ్చినందుకు ఎక్కడైతే మనం సిఆర్డిఏ చట్టం చేసాం ఆ చట్టమే అమలు పరుస్తానని అప్పుడే అనేవాడు, ప్రభుత్వంలో లేనప్పుడే. ఇంకా ఉన్నప్పుడైతే ఇప్పుడు కంపల్సరీ అమరావతి రాజధాని ఫిక్స్ అయిపోయి దానికే డబ్బులు తెచ్చారు కదా, కేంద్రంలో కూడా అమరావతికి అనే చెప్పింది కదా. కాబట్టి చంద్రబాబు గారు తప్పకుండా చేస్తాడు, మెల్లిగా డెవలప్ అవుతుంది. ఈ 5 ఏళ్లలో ఎప్పుడు ముందుకు వెళ్తామని చెప్పి మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఎవరైనా సరే ఈ పనులు చేసేవాళ్ళు పనులు దొరుకుతాయి, మరి కొంచెం జాబులు వచ్చే అవకాశాలు పారిశ్రామికవేత్తలను కూడా ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు గవర్నర్ మీటింగ్ అదే కదా, వీళ్ళు వినలేకపోయారు జగన్. అభివృద్ధి లక్ష్యం కూటమిది, మరి పరిశ్రమలు మా ఆంధ్ర వైపు అడుగులేస్తున్నాయి. మరి వీళ్ళందరూ చంద్రబాబు గారు మంచి విజనరీ నాయకుడు, అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చారు, ఇవన్నీ చేశా అంటే వాళ్ళ చెవులో సీసం పోసినట్టుంది. అబ్బో ఇది మనం వినలేమని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఆంధ్ర అడుగు పడుతుంది, ఆంధ్రాకి ఎంత తప్పు అయింది, ఏం చేయాలో చంద్రబాబుకి అర్థంగా ఇట్లాంటివి చదివితే నవ్వుకుంటారు వాళ్ళు. నవ్వుకొని కత్తి కూర్చునే వాళ్ళ 11 మంది వాళ్ళు అట్లాంటివి చెప్పరు కదా. అందుకని ఆయన వినలేక గవర్నర్ను కూడా వాకౌట్ చేశారు. పక్క రాష్ట్రంలో గవర్నర్కి సీఎం ఎంత చేస్తే వాళ్ళ గతి ఏమైంది వాళ్ళందరికీ తెలుసు. అట్టాగే గవర్నర్తో సఖ్యతగా ఉండే, గవర్నర్ అంటే ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఒక అధికారి, కేంద్రానికి రాష్ట్రానికి వారధి. అట్లాంటి వాడిని కూడా మీరు వాకౌట్ చేసి వెళ్ళారంటే మీ విఘ్నతకే వదిలేస్తున్నా. పెద్దిరెడ్డి ఎన్ని అసెంబ్లీలు చూసుంటాడు, ఎన్ని పార్టీలు ఆయన పార్టీలో ఉన్నప్పుడు ఎన్ని చూసుంటాడు అసెంబ్లీలు, సీనియర్ మోస్ట్ నాయకుడు. ఆయన కూడా బయటకు వచ్చి జగన్తో పాటు గొంతులేస్తున్నా అంటే ఏమనాలో మాకు అర్థం కావట్లేదు. అన్నా క్యాంటీన్ల మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. 5 రూపాయలకి ముష్టి పెడుతున్నారు, దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు ఇల్లు అని చెప్పేసి అంటున్నారు కదా, దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మేము చూస్తాం ఇప్పుడు అన్నా క్యాంటీన్ మేమైనా తింటామండి. మేము వెళ్తున్నాము, ఆకలి అవుతుంది, ఆ టయానికి అక్కడ కనపడింది అనుకోండి, 5 రూపాయలే కదా అని ఇచ్చి తింటాం ఎవరమైనా సరే. అది పేదవాళ్ళు లేరు ధనికులు లేరు, ఎక్కువ పేదవాళ్ళ కోసమే పెట్టారు. అది కొనుక్కోలేని వాళ్ళు బయట క్యాంటీన్లలో మరి తినలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. బయట క్యాంటీన్లు అంటే ఇవాళ 100 రూపాయలు లేని భోజనం వస్తుందా? చీపులో వేసుకున్న 100 రూపాయల భోజనం. అలాంటిది 100 రూపాయలు లేనాడు 5 రూపాయలు పెట్టి అన్నం తినిపోతుంటే వీళ్ళకి భిక్షగాళ్ళే కనపడుతున్నారు. ఈ భిక్షగాడు అన్నాడు వాళ్ళ నియోజకవర్గంలో ఆయన ఏం చేస్తున్నాడు, ఇదే ఆయన పెట్టేది గెలిచిన తర్వాత. ప్రకాశం జిల్లాలో ఇవాళ పేపర్ మిల్లు వచ్చింది 2,500 కోట్లు పెట్టి. ఆ పేపర్ మిల్లు రాలేదేంది చంద్రబాబు గారు? మా నియోజకవర్గానికి అదేదో తొందరగా మా జిల్లాకు వస్తే మా జిల్లా వాసులు అందరూ ఆనందపడతారు, కొంతమందికి అయినా పనులు దొరికితే అదేదో తొందరగా చెయ్యని మీడియా ముందు ఏడిచ్చావు, చస్తే నిన్ను ఒక గుర్తింపు ఇది మీ జిల్లాలో అన్న మీ నియోజకవర్గంలో నాకు బాగా అడిగాడు మా నాడు అనుకుంటారు. అంతేగాని నువ్వు భిక్షగాళ్ళు అంటే పక్క రాష్ట్రం వాళ్ళు కూడా వచ్చి కొడతారు నిన్ను. ఎందుకంటావా? పక్క రాష్ట్రంలో పెట్టింది అన్నా క్యాంటీన్ జయలలిత, దాన్ని తీసుకొని మన వాళ్ళు కూడా ఇదేదో బాగుంది పెడితే పేదవాళ్ళు తింటారని చెప్పి ఇక్కడ పెడితే నువ్వు వీళ్ళందరినీ భిక్షగాళ్ళకి 5 రూపాయలు అన్నా క్యాంటీన్ పోయే వాళ్ళందరూ భిక్షగాళ్ళ కింద కడతా. భిక్షగాళ్ళు మరి నువ్వు అంత భిక్షగాళ్ళు లేని రాజ్యంగా చెయ్యిపోయారు. ఈ 5 ఏళ్లలో ఒక భిక్షగాడు ఉండకుండా 5 రూపాయలు అన్నం తినకుండా స్టార్ హోటల్ తినే వాళ్ళకి ఒక్కొక్కరిని తయారు చెప్పి భిక్ష వేసారు. వేసిన అన్నాళ్ళు 15 ఏళ్ళు 18 ఏళ్ళు ముష్టి బారేశారు. అమ్మఒడి బొమ్మఒడి అవి తిని కూర్చోండి, లేనప్పుడు దొంగతనాలు చేయండి, లేకపోతే పస్తులు పడుకోండి అని చచ్చారు మీరు అందరూ. ఇప్పుడు ఎందుకు అంటున్నారు భిక్షగాళ్ళని? భిక్షగాళ్ళు లేని రాజ్యంగా 5 ఏళ్ళు చేస్తే బాగుండేది అనేవాడు కానీ అనిపించే ఆ నాయకుడికి చెప్పి. కాబట్టి వీళ్ళు పెద్ద భిక్షగాళ్ళు వీళ్ళే. ఎందుకంటే ఓట్లు అడుక్కోవటానికి ఆయాసం కట్టారు అమరావతి రాజధాని, మా నాయకుడే అడిబాడు, మా నాయకుడు ఏడే ఉంటాడని వైసీపీ వాళ్ళందరూ మాకు చెవుల్లో ఇది కట్టి మేము 1500 మీకు ఇచ్చిన 1450కి ఇంకో 100 యాడ్ చేసి 1500 ఇస్తాం గజాలని ఇక్కడ అందరికీ చెప్పి గజాలు ఎక్కువ ఇస్తామని మా 29 వాళ్ళకి చెప్పారు. మళ్ళీనేమో మీకు ఇది ఇస్తాము, మా నాయకుడు ఏడే
ఉంటాడు రాజధాని అడిబా చంద్రబాబు గారు చెప్పాడు ఆయన రాజధాని ఉంచడానికి ట్రై చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఎలా అంటాడు అంటే వినకుండా ఓట్లు వేశారు. అందుకే ఫలితం 5 ఏళ్ళు అనుభవించారు ఎవరైనా సరే అందరూ. కాబట్టి ఇప్పుడు నువ్వు భిక్షగాడి ఓట్లు అడుక్కునేటప్పుడు మీరు బిచ్చగాళ్ళు కాదా? అడిగి అడిగి మమ్మల్ని మోసం చేసి గెలిచి ఇవాళ మళ్ళీ వచ్చి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తే మీకు భిక్ష వేసినట్టుంది. పక్క రాష్ట్రం వాళ్ళు కూడా వచ్చి కొడతారు నిన్ను ఈసారి అనబాక అన్నా క్యాంటీన్ భిక్ష అని. ఆ క్యాంటీన్లు రన్ చేయబట్టే స్టాలిన్ ఇంకా గొప్పగా చెప్పుకుంటున్నారు. జయలలిత పెట్టినా తీయకుండా ఆ ఫోటోనే పెట్టి ఇంకా అన్నా క్యాంటీన్లు నడిపిస్తుంటే గొప్పగా స్టాలిన్ గొప్ప నాయకుడు అని చెప్పుకుంటున్నారు. పక్కన నీకు సిగ్గుసారం లేకుండా తీసేసి ఇదేందని పక్కన పడేసావు. అవి తీసేసిన ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని తెలుగుదేశం వాళ్ళు ఆ క్యాంటీన్ రన్ చేశారు. మధ్యలో కూడా వాళ్ళు చందాలు వేసుకొని భోజనాలు పెడతానే ఉన్నారు క్యాంటీన్లు. కాబట్టి ఒకటే భోజనం పరబ్రహ్మ స్వరూపం, ఎవరు పెట్టినా తింటారు. భిక్షగాళ్ళకి వేసినట్టు వేసారు, వాళ్ళకి వేసినట్టు వేయబాకు. తినే వాళ్ళందరూ భిక్షగాళ్ళు కాదు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే 5 రూపాయలకి అన్నం 100 రూపాయలు లేనివాడు ఏం చేస్తాడు? 5 రూపాయల అన్నం పెట్టించుకొని తింటాడు, అవతలకు పోతారు. ఆకలి తీరిద్ది కదా. ఇదొకటి గమనించమని కోరుతున్నాడు. మైక్ ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. మీ 11 మందిని అసలు జనం మర్చిపోతున్నారు. మీ నాయకుడు అయితే కేసుల కోసమే తిరుగుతున్నాడు. ఏది చేసినా ఆయన కేసుల కోసమే. సేవ్ డెమోక్రసీ ముందు వాళ్ళు ఇంట్లో సేవ్ చేయమని డెమోక్రసీని. శర్మిలానను సునీత అని సేవ్ డెమోక్రసీ చేసి బాబాయిని చంపిన వాళ్ళని ఎవరు అప్పుడు రక్షించమనండి. అప్పుడు ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది. మా బాబాయిని చంపిన వాళ్ళు ఎవరో నాకు తెలియలేదని చేయండి. ఆయన ప్రజాస్వామ్యంలో ప్రజలకి సామరస్యంగా ఆయన చేసింది సమన్యాయం చేసింది ఏందో చెప్పనా అండి? కేసులు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో అందరి మీద కేసులు పెట్టాడు. ఆయన కేసులు పెట్టి ప్రజా సమభాగం అనమాట, సమన్యాయం చేశాడు. అప్పుడు నేను ఒక్కడనే కోర్టులు జైళ్ళు కేసులు చూస్తే ఏం బాగుంటుంది? వీళ్ళందరూ చూడాలని చెప్పేసి రాష్ట్రంలో నవ్వినా దగ్గినా ప్రశ్నించిన వాక్ స్వాతంత్రం లేదు నీ దాంట్లో ప్రజాస్వామ్యంలో. మరి స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదన్న మాట్లాడితే జైలు, ఫార్వర్డ్ చేస్తే నువ్వా ప్రజాస్వామ్యాన్ని సేవ్ చేయమని నిన్న ప్లకార్డు పట్టుకొని నుంచుంది. కాబట్టి ఆయన సమన్యాయం ఎవరు చేశాడయ్య అంటే అందరికి ఆయనతో పాటు కోర్టులు చూసాం, కేసులకి వెళ్ళాం, జైళ్ళు చూసాం, వాయిదాలు తిరుగుతున్నావు. నువ్వు మమ్మల్ని కూడా అంతే చేసావు. అది ఒకటి మాత్రం సమన్యాయం చేసావు అయ్యా, అందరి మీద కేసులు పెట్టి. కాబట్టి నువ్వు మెదలకుండా ఇంట్లో కూర్చుంటే మంచిది. అంతేగాని వచ్చే పారిశ్రామికవేత్తలకు కూడా ఆలోచింపజేసే విధంగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డు తగిలే విధంగా నువ్వు పొద్దుగూకులు ఇట్లా వచ్చి పోతా ఇట్లా చేస్తుంటే మా ఆంధ్రప్రదేశ్కి బాగుపడాలని నీకు లేదు. కాబట్టి ఇంక బాగు చేయాలని ఆయనకు ఉంది, నీకు లేదు. ఆ బాగు చేసే వాళ్ళ సహకరించని నేను చూడలేనంటే మిరియాలు పొట్టేసుకొని బెంగళూరులో పడుకో. అదే మేము చెప్పే జగన్మోహన్ రెడ్డి.